ప్రిజన్ పాలిటిక్స్ శుద్ధపూస మాటలు ఎందుకు? మీ హయాంలో ఎట్లా చేసుకుర్రో మంత్రి పదవులు కట్టబెట్టిరు కదా. 65 మంది ఉంటేనే 2-3 నెలల్లో ఊడగొడతామని బెదిరిస్తున్నారు. చూస్తూ ఊరుకోవాలా? మరోవైపు బీజేపీది అదే రాగం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ చేసింది అంటే మీరు చేసిన శుద్ధపూస మాటల, అంటే మీరు చేసింది శుద్ధపూస పనుల అని అంటా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ గతంలో కేసీఆర్ ఏం చేసిండు? గతంలో కేసీఆర్ కూడా చేర్చుకున్నాడు కదా అందరినీ. కేసీఆర్ కూడా చేర్చుకున్నాడు కదా. దయచేసి కామెంట్ చేయవాళ్ళు కామెంట్ చేయండి, మనం కామెంట్ రూపంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే కేసీఆర్ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీను ఇతర పార్టీలు ఎవరు బీఎస్పీలోకి వెళ్తే బీఎస్పీల నుంచి చేర్చుకున్నాడు, టీడీపీలోకి వెళ్తే తెలంగాణ టీడీపీలోకి వెళ్తే టీడీపీలోకి కూడా చేర్చుకున్నాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి మల్లారెడ్డి వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళందరినీ చేర్చుకున్నారు. వీళ్ళందరికీ చేర్చుకొని మరొకటి తెలంగాణ ఉద్యమకారులను విడిచిపెట్టి అయితే మంత్రి పదవులు ఎవరికి ఇచ్చిండు? ఇక్కడ చేర్చుకున్న వాళ్ళకి ఎవరైతే వచ్చిరో సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. వీళ్ళు చేర్చుకున్నారు కదా. చేర్చుకున్నప్పుడు మీరు చేస్తే తప్పు లేనిది మేము చేస్తే తప్పు ఎట్లా వస్తుందని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అసలు వాస్తవానికి తప్పు కాదనిపిస్తుంది. ఎందుకంటే సరే కేసీఆర్ నీతిగా నిజాయితీగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళకి ఇస్తేనే, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళకు అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళకు ఇస్తే ఏది నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే తప్పు అనుకోవచ్చు. గతంలో కూడా వీళ్ళు కూడా చేసిరు కదా. ఒకసారి ఈ అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో రీజన్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్లోకి అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంపు కాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఆపసోపాలు పడుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మొదలుకొని దానం నాగేందర్ నుంచి ఎమ్మెల్యే కాళ యాదయ్య వరకు కాంగ్రెస్లోకి క్యూ కట్టారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నేతలు వరుస భేటీలు నిర్వహించారు. ఎవరు పార్టీ వీడొద్దని మంచి రోజులు వస్తాయంటూ బుజ్జగింపులు మొదలుపెట్టారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో అనర్హత వేటంటూ బెదిరింపులకు దిగారు. కానీ కేసీఆర్ మాటలు ఎవరు నమ్మతలేరు అన్నట్టు ఒక కథనం అయితే తీసుకొచ్చారు. ఇక్కడ దీని ప్రధాన అంశం ఏంటంటే కేసీఆర్ మనకు మంచి రోజులు వస్తాయి వినిపించే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే పార్టీ మారద్దు, దయచేసి పార్టీ మారద్దు, మనకు మంచి రోజులు వస్తాయి, మనం కూడా మంచిగా బాగుపడతామని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ అంశం ఏంటంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఎందరిని గుర్తించింది, ఎందరి నాయకులను తయారు చేసింది? ఇప్పుడు కేసీఆర్ అంటా ఉన్నాడు కదా, ఎందరి నాయకులు తయారు చేసింది? కొత్త యువ నాయకులను తయారు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఎందరిని యువకులను తయారు చేసింది అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవి ఎన్ని మాటలు చెప్పినా కేసీఆర్ను నమ్మతలేరట ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ. ఎమ్మెల్యేలు నమ్మకపోవడం వల్ల ఇక బెదిరింపులకు దిగుతుండు. అనర్హత వేటు అంటే దాదాపుగా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 39 గెలిచింది. ఒకటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చనిపోయినారు. అక్కడ యాక్సిడెంట్ జరిగి చనిపోయినారు కదా. 38 మంది 38 మందిలో 1/3 అంటే దాదాపుగా ఒక 25-26 మంది ఆ ఎమ్మెల్యేలు అలా పోయారనుకో కాంగ్రెస్ పార్టీలోకి పోతే కథం క్లోజ్ అవుతుంది. ఇక మాట్లాడే అర్హత కూడా ఉండదు కేసీఆర్కు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతాడు. 1/3 ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక దాదాపుగా బుజ్జగించే ప్రయత్నం చేసిండు. వినప్పుడు ఇక బెదిరిస్తూ ఉన్నాడు అన్నట్టు. అనర్హత వేటు వేస్తా అంటే అనర్హత వేటు మరి గతంలో ఎందుకు వేయలే కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు స్పీకర్ కరెక్ట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేరినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఎల్పీ విలీనమైనప్పుడు మరి స్పీకర్ పనిచేసిండా? ఇప్పుడు నువ్వు మాట్లాడే అర్హత కూడా కేసీఆర్కు లేదు, కోల్పోయిండు.